హాయ్ ఫ్రెండ్స్, మనము ఏపీ టెక్స్టైల్ పాలసీ ఎంసీక్యూస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో కొన్ని చేశాను. సెకండ్ పార్ట్ చేస్తుండగా మధ్యలో కట్ అయిపోయింది. సో అక్కడి నుంచి నేను కంటిన్యూ చేసి థర్డ్ పార్ట్ కింద చేస్తాను. మనం ఏం మాట్లాడామంటే ఇక్కడికి వచ్చేసరికి మైక్రో స్మాల్ మీరు కంటిన్యూషన్ అండి. మీరు సెకండ్ పార్ట్ చూస్తే ఇది అర్థమవుతుంది, లేదంటే డైరెక్ట్గా చూస్తే అర్థం కాదు. ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నాం, మధ్యలో కట్ అయిపోయింది, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాం. మైక్రో స్మాల్ మీడియంకి వచ్చేసి ఇది 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, ఇది 3, ఇది 4. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ రికార్డింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసాం ఫస్ట్ 3 ఆప్షన్స్. ఈ 4వ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చెప్పాం కదా, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఫర్ వాల్యూ యాక్టివిటీ 40% ఈఎఫ్సిఐ ఫర్ ఎంఎస్ఎంఈస్ కరెక్టే. నెక్స్ట్ అడిషనల్ 15% అన్ని కేటగిరీస్ ఏంటో చెప్పాము, ఇది మాట్లాడాం. తర్వాత న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ కాదండి, ఓన్లీ న్యూ మాత్రమే, ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కాదు. ఇక్కడ 2 ఇన్స్టాల్మెంట్స్ మైక్రోకి, 3కి స్మాల్కి, 4కి మీడియం, ఇది కరెక్ట్ అండి. అంటే 1 కరెక్టే, 2 కరెక్టే, 4 కరెక్టే, 3 తప్పు. అంటే 3 తప్పు, 1 to 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. 40% వాల్యూ యాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీకి ఫర్ ఆల్ ఎంఎస్ఎంఈస్, అడిషనల్గా 50% ఏ కేటగిరీస్ ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, స్పెషల్ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్స్ హ్యావింగ్ డొమిసైల్ ఇన్ ఏపీ. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ న్యూ ఎంటర్ప్రైజెస్కి మాత్రమే సబ్సిడీ అప్లికబుల్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి కాదు. అండ్ ఇక్కడ 2 ఈక్వల్ మైక్రో స్మాల్ మీడియంకి ఇది 2, ఇది 3, ఇది 4 ఇన్స్టాల్మెంట్స్. ఓకే, ఈ క్వశ్చన్ అయిపోయిందిగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండర్ ది ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పాలసీస్ ఆర్ కరెక్ట్? సేమ్ క్వశ్చన్ చదువుదాం, మనకి ఏం అర్థం కాదు, కాన్సెప్ట్ చదివి మళ్ళీ ఎంసీక్యూ వచ్చి సాల్వ్ చేద్దాం. టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అంట. ఈ పాలసీ మొత్తం ఈ సబ్సిడీస్ ఈ నెంబర్సే అండి. గుర్తుపెట్టుకోవాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మేము గుర్తుపెట్టుకోవాలంటే ఇగ్నోర్ చేసేయండి. చూద్దాం ఏమంటున్నాడు. సబ్సిడీ ఫర్ అప్గ్రేడింగ్ ఎక్విప్మెంట్, ఎక్స్పాన్షన్, డైవర్సిఫికేషన్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్. చూద్దాం. మైక్రో ఎంటర్ప్రైజెస్ జనరల్ కేటగిరీ 30% 2 crores అంట, మీడియంకి 45% 7.5 అంట. సో మనకి దీని గురించి ఏమీ ఐడియా లేదనుకుందాం, కాన్సెప్ట్ చూద్దాం ఇప్పుడు. చూడండి, టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ దేనికంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్గ్రేడింగ్ ఎక్విప్మెంట్, ఎక్స్పాన్షన్ అండ్ డైవర్షన్ అండ్ బై అండ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్ ద పాలసీ ఈజ్ ఎక్స్టెండింగ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్. ఓకే, ఎక్విప్మెంట్ని అప్గ్రేడ్ చేయడానికి లేదా ఎక్స్పాన్షన్ లేదా డైవర్సిఫికేషన్ ఏది ఉన్న ఎంటర్ప్రైజెస్ని, దానికోసం ఈ సబ్సిడీ ఇస్తున్నారంట. క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ దట్ కెన్ బి క్లెయిమ్డ్ బై ద ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఈజ్ టేబుల్డ్ బిలో. చూద్దాం ఎంత ఇస్తున్నాడు. మైక్రో స్మాల్ మీడియం అన్నిటికీ జనరల్ కేటగిరీలో అయితే 30%, అదే స్పెషల్ కేటగిరీలో అయితే 45%. మైక్రోకి, స్మాల్కి, మీడియంకి క్యాప్ ఎంత ఉంది? 2 to 7.5. ఇక్కడ కూడా 2 to 7.5. టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ దేనికి? మైక్రోకి, స్మాల్కి, మీడియంకి అన్నిటికీ 30%, జనరల్ కేటగిరీలో. స్పెషల్ కేటగిరీకి అయితే అన్ని 45%. క్యాప్ ఎంత ఉంది? 2 to 7.5. 2 to 7.5. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం, ఏమంటున్నాడు చూద్దాం. ద సబ్సిడీ అప్లైడ్ టు అప్గ్రేడింగ్ ఎక్విప్మెంట్ కరెక్టే, ఎక్స్పాన్షన్, డైవర్సిఫికేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్ కరెక్టే. ద సబ్సిడీ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వచ్చేసి 30%, క్యాప్ 2 crores. చెప్పాక అన్ని 30% జనరల్ కేటగిరీలో. అదే స్పెషల్ కేటగిరీకి అయితే 45%. ఎంత ఉంది? 2 to 7.5. 2 to 7.5. ఏమన్నాడు? మైక్రో 30%, 2 కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. సబ్సిడీ ఫర్ మీడియం ఎంటర్ప్రైజెస్ వచ్చేసి మైక్రో, స్మాల్, మీడియం అంటే మూడోది 2 to 7.5. జనరల్ అయితే 30, స్పెషల్ అయితే 45. స్పెషల్ కాబట్టి 45 కరెక్టే, 7.5 ఇది కరెక్టే, 1, 2, 3 కరెక్టే. సబ్సిడీ ఫర్ ఆల్ ఎంఎస్ఎంఈస్, ఆల్ అంటే డౌట్ పడాలి. ఎంఎస్ఎంఈస్ కేటగిరీస్ ఇన్ ద స్పెషల్ కేటగిరీస్ క్యాప్డ్ ఎట్ 10 crores. మ్యాక్సిమం ఉండేదే 2 to 7.5 ఉంటే 10 ఎట్లేదు. సో 4 తప్పు, 4 తప్పు. సో 1, 2, 3 కరెక్ట్. టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ ఏమిచ్చాడు? మైక్రో, స్మాల్, మీడియం 30, 30, 30. స్పెషల్, జనరల్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ 45, 45, 45. 2 to 7.5, 2 to 7.5. మీరు డేటా ఎప్పుడు వర్టికల్లో గుర్తుపెట్టుకోండి. వర్టికల్లో ఇలా కాదు, వర్టికల్లో గుర్తుపెట్టుకుంటే బ్రెయిన్ రికాల్ చేయడం ఫాస్ట్గా రికాల్ చేసిద్ది. నెక్స్ట్ కూడా ఉంది సేమ్, యాన్యువల్ సబ్సిడీ 15% ఎఫ్సిఐ ఏ కేటగిరీస్కి ఉంది. ఇంతకుముందు కూడా సేమ్ ప్రీవియస్ సబ్సిడీస్ కూడా అంతే ఉంది. ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్ ఓన్లీ 2 ఫర్ మైక్రో, 3 ఫర్ స్మాల్, 4 ఫర్ మీడియం. సేమ్ ఇంతకుముందు దాంట్లోకి ఇది కూడా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఎనర్జీ వాటర్ ఆడిట్ అండ్ గ్రీన్ టెక్నాలజీ అడాప్షన్ ఇన్సెంటివ్స్ అండర్ ద ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పాలసీస్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం, మనకేం అర్థం కాదు, కింద కాన్సెప్ట్ చదువుదాం, మళ్ళీ వచ్చి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏమంటున్నాడు? గవర్నమెంట్ ప్రొవైడ్ 75% కాస్ట్ బోత్ వాటర్ ఎనర్జీ అంట, చూద్దాం. తర్వాత క్యాప్ వచ్చేసి ఎనర్జీ ఆడిట్కి వచ్చేసి 2 lakhs అంట, దేనికి? మీడియం ఎంటర్ప్రైజెస్కి, చూద్దాం. మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఎంత? 25% ఆఫ్ ద ఎక్విప్మెంట్ కాస్ట్ 20 lakhs అంట. సో మనకి ఏం అర్థం కావట్లేడా? అరే ఇదేంట్రా బాబు ఇట్లా క్లోజ్ అవుతుంది. ఓకే వచ్చింది. ఓకే ఏమంటున్నాడు? 75% అంటున్నాడు బోత్ వాటర్ అండ్ ఎనర్జీకి, ఎంఎస్ఎంఈకి. నెక్స్ట్ క్యాప్ వచ్చేసి ఎనర్జీ ఆడిట్కి 2 lakhs అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ ఉంది కదా. మన కాన్సెప్ట్కి వెళ్దాం. చూడండి, సపోర్ట్ ఫర్ ఎనర్జీ ఆర్ వాటర్ ఆడిట్స్ ఫర్ గ్రీన్ టెక్ అడాప్షన్ చూద్దామండి. టు ఎంకరేజ్ ఎంఎస్ఎంఈస్ మూవ్ టువర్డ్స్ మోర్ క్లీనర్ ప్రొడక్షన్ మెజర్స్, గవర్నమెంట్ ఈజ్ ఇన్సెంటివైజింగ్ యూనిట్స్ టు గెట్ వాటర్ అండ్ ఎనర్జీ ఆడిట్. ఓకే, క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఎంతో క్లియర్ కింద ఇచ్చాడు, చూద్దాం. క్వాంటమ్ ఆఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ అండ్ వాటర్ ఆడిట్ కాస్ట్ అంటే ఎనర్జీ అండ్ వాటర్ రెండు ఉన్నాయి. అన్ని 75%, అన్ని 75%. మనకు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాబ్లమే లేదు. మైక్రోకైనా, స్మాల్కైనా, మీడియంకైనా అన్ని 75%. కానీ వాటర్ ఆడిట్లో క్యాప్ వచ్చేసి అన్ని 1,00,000 ఉన్నాయి, అన్ని 1,00,000 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీకి వచ్చేసి 2,00,000 ఉంది. వాటర్ చీప్ కాబట్టి 1 అని గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ ఎక్కువ, అన్ని 75% కాస్ట్. వాటర్ ఆడిట్కైనా ఎనర్జీ ఆడిట్కైనా క్యాప్ వచ్చేసి వాటర్కి అయితే 1 ఉంది, ఇక్కడికైతే 2 ఉంది. కింద ఏమన్నా ఉందా? మైక్రో వచ్చేసి ఓకే, మైక్రో స్మాల్ మీడియంలో వచ్చేసి 25% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఫర్ ఆడిటింగ్. ఇక్కడ ఇండియన్ క్యాప్ 20 ఉంది, మైక్రోకి అయితే ఇక్కడ 25%, ఇక్కడ 25%. ఓకే, ఇక్కడ 40, ఇక్కడ 40. అంటే మైక్రో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మైక్రో, స్మాల్, మీడియం ఉంది, ఎనర్జీ ఉంది, వాటర్ ఉంది. మైక్రో, స్మాల్, మీడియం ఉంది, మనకేముంది? వాటర్ ఉంది, ఎనర్జీ ఉంది. అన్నిటికీ 75%. వాటర్కి అయితే 1, 1, 1 అంతా 1. ఎనర్జీకి అయితే 2, 2, 2. ఓకే, ఎక్స్ట్రాగా వచ్చేసి లాస్ట్లో ఏముంది? ఇక్కడ ఎక్విప్మెంట్ కాస్ట్కి అయితే 25%, 25%, 25%. క్యాప్ 20, 40, 50. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ 75% కాస్ట్ ఫర్ బోత్ వాటర్ అండ్ ఎనర్జీ, ఇది కరెక్టే. క్యాప్ ఫర్ ఎనర్జీ ఆడిట్, వాటర్కి అయితే ₹1 అని చెప్పా, ఎనర్జీకి అయితే 2, ఇది కరెక్టే. మైక్రో ఎంటర్ప్రైజెస్ క్లెయిమ్ 25% ఎక్విప్మెంట్ కాస్ట్ ఐడెంటిఫైయింగ్ ది 20 lakhs, ఇది కూడా కరెక్టే. కిందికి వెళ్ళి చూద్దాం. అదే తర్వాత ఏమంటున్నాడు లాస్ట్ ఆప్షన్? స్మాల్ ఎంటర్ప్రైజెస్ అవుతే హైయెస్ట్ క్యాపా 50 lakhs. ఎక్కడ అసలు 50 lakhs మాట్లాడిందా? 50. కానీ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి హైయెస్ట్ క్యాప్, ఇది తప్పు. కింద చూద్దాం ఒకసారి, చూపిస్తా. స్మాల్ ఎంటర్ప్రైజెస్ స్మాల్ కాదండి, మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇక్కడ 50 lakhs ఉంది హైయెస్ట్. మైక్రోకి 20, స్మాల్కి 40, మీడియంకి 50. ఇది కష్టమే అండి, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమే. నేను కష్టం కాబట్టే నేను దీన్ని రికార్డ్ చేసి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ ప్రొసీజర్లో నాకు డేటా బాగా గుర్తుంటుంది, అందుకోసమే చేస్తున్నా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, సో ఇక్కడ మీకు ఆప్షన్స్ చెప్పలేదు కదా, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది తప్పండి. అంటే 1, 2, 3 కరెక్ట్. 1, 2, 3 ఆప్షన్ బి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇదే అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ రికార్డింగ్లో చూద్దాంలేండి మిగతాది. ఇది